మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 24 వరకు పిన్నెల్లి సోదరులకు కోర్టు రిమాండ్ విధించింది. వీరిద్దరిని నెల్లూరు జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ నెల 24 వరకు పిన్నెల్లి సోదరులకు కోర్టు రిమాండ్ విధించింది. వీరిద్దరిని నెల్లూరు జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏంటి పిన్నెల్లి సోదరులకి ఎన్ని రోజులు పోలీస్ కస్టడీకి విధించింది కోర్టు? అంటే మొత్తానికి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతడి సోదరుడైనటువంటి కూడా ప్రధానంగా కూడా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఆయన సోదరుడైనటువంటి వెంకటరామరెడ్డి ఈ కేసులోనే కూడా ఆయన కూడా ముద్దాయిగా ఉన్నట్టుగా భావించినటువంటి నేపథ్యం. దీంతో 14 రోజులు రిమాండ్. ప్రధానంగా కూడా గొడ్లపాడులో జరిగినటువంటి జంట హత్యలకు సంబంధించి ఆ హత్య కేసుకి వీళ్ళు ఏ6 ఏ7 గా ఉన్నారు. అయితే తమకి ఆ కేసుకి ఎటువంటి సంబంధం లేదని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు అయితే ఒకసారి బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత వాదనలు ఏపీ గవర్నమెంట్ వినిపించిన తర్వాత మాత్రం ఆ బెయిల్ అయితే మొత్తానికి రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత కోర్టులో లొంగిపోవాలని చెప్పిన నేపథ్యంలో 14 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఈ టైం అయిపోతున్న నేపథ్యంలో ఈ రోజు అయితే మాత్రం వాళ్ళు మాచర్ల కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తుగా కూడా అక్కడ భద్రతను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కోర్టు పరిస్థితులకు కూడా ఎవరిని అలౌ చేయలేదు. కేవలం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతన్ని సోదరుడైనటువంటి వెంకటరామరెడ్డిని మాత్రమే లోపలికి తీసుకెళ్తాం. వాళ్ళతో కూడా ఎవరిని కూడా అలౌ చేయలేటువంటి ఈ పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళని మెడికల్ టెస్ట్ కి తరలించారు. అనంతరం ఇక కోర్టులో హాజరుపరిచిన తర్వాత మాచర్ల న్యాయమూర్తి అయితే మాత్రం వాళ్ళకి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ రిమాండ్ ని ఇక 14 రోజులు రిమాండ్ మాత్రం ఇక్కడ నెల్లూరు సబ్ జైలుకి తరలిస్తున్నట్టు తెలిసి రిమాండ్ చేసేందుకు ప్రధానంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అదే విధంగా కూడా గుంటూరులో కానీ లేకపోతే రాజమండ్రి కానీ నర్సాపేటకు సంబంధించి సబ్ జైల్లో కనుక ఉంచినట్లయితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని భావించి గతంలో కూడా ఒకసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకే తరలించడం జరిగింది. అదే విధంగా కూడా ఈసారి కూడా అతన్ని నెల్లూరు సెంట్రల్ జైలుకి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన తరలింపు ప్రక్రియ మాత్రం వేగవంతంగా జరుగుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఆయన్ని వాహనంలో ఎక్కించి నెల్లూరు సబ్ జైలుకి తరలించినట్టుగా కూడా మనకు అనుకున్నట్టు సమాచారం. రవికృష్ణ.